హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఆగస్టు 1 నుంచి అక్కడ మరొక పథకానికి అమలుకి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సూపర్ 6 పథకాలలో అమలులో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా 4,000 రూపాయల పింఛన్ పథకాన్ని కూడా ఆగస్టు 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. పంపిణీ కూడా మొదలైపోయింది. అయితే ఈ పింఛన్ ఎవరెవరికి లభిస్తుంది, ఎంతమందికి లభిస్తుంది, దీనికి విధి విధానాలు ఏంటి, ఈ పింఛన్ ద్వారా లబ్ధి పొందేటువంటి వారి సంఖ్య ఎంత, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. సో నెలకి 4,000 రూపాయల పింఛన్ని ఇక నుంచి ఈ రోజు నుంచి ఆల్రెడీ విలేజ్లలో పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అందుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే పెన్షన్ అనేది సూపర్ 6లో అతి ముఖ్యమైనటువంటి పథకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా లబ్ధి పొందేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలా కీలకమైనటువంటి పథకం కూడా. ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వనుంది. జూన్ నుంచి ఇవ్వాలని భావించినప్పటికీ కూడా, అంటే గత 2 నెలల క్రితమే దీన్ని అమలు చేద్దాం అనుకున్నారు జూన్ నుంచి, బట్ అప్పుడు కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో చివరికి ఎట్టకేలా ఆగస్టు నుంచి ఇస్తున్నారు. ఈ నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున ఈ పింఛన్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ పింఛన్ అనేది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం. శుక్రవారం ఉదయం అంటే ఈరోజు 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ మొదలైపోయింది ఆల్రెడీ. సో అన్ని పల్లె ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఉదయం 7 గంటల నుంచే ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నుంచి ఒక్కొక్కరికి 4,000 చొప్పున అధికారికంగా వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఉదయం నుంచే. పింఛన్ల కోసం ప్రభుత్వం 2,750 కోట్లు రిలీజ్ చేసింది ఇప్పటికే. ఇప్పుడు అమలు చేయబోతున్నటువంటి ఈ 4,000 రూపాయల పింఛన్ని అందించడానికి ఖర్చు చేస్తున్నటువంటి అమౌంట్, ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నటువంటి అమౌంట్ 2,750 కోట్లు. అయితే స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్కు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఇది స్పౌజ్ కేటగిరీకి సంబంధించినటువంటి పింఛన్లు. స్పౌజ్ కేటగిరీలో ఉన్నటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క 4,000 పింఛన్లు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పింఛన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే వారి భార్యలకు మరుసటి నెల నుంచి ఈ యొక్క పింఛన్ ఇవ్వనుంది. అదేవిధంగా చాలామంది మహిళలకు పింఛన్ రాలేదు గతంలో. అలాంటి వారిని గుర్తించి స్పౌజ్ కేటగిరీ కింద ఈ యొక్క పింఛన్ మంజూరు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. స్పౌజ్ కేటగిరీ కింద 1,09,155 మందికి కొత్తగా వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు నిన్న. చూడండి మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఏ విధంగా ఉందో. 1,09,155 మందికి ఈ పింఛన్ అందబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి 4,000 రూపాయల పింఛన్ అనేటిది. సో దీని ద్వారా చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నెలకు 4,000 అంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు ఒక రిలీఫ్ ఉంటుంది. ఇంట్లో పెద్దలు లేనటువంటి కుటుంబాలకు కానీ, ఏదైనా పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి కానీ, ఒక పెద్ద అండ లేనటువంటి ఇంటి పెద్ద లేనటువంటి కుటుంబాలకి చాలా బాసటగా నిలుస్తుంది ఈ యొక్క అమౌంట్ అనేది. వైసీపీ హయాంలో స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ యొక్క స్పౌజ్ కేటగిరీలో పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. 2 నెలల కిందట అంటే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 30 మధ్య పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలను బదిలీ చేయనుంది. సో దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టింది. చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధృవీకరణ పత్రం, దీనికి తోడు సో అంటే ఎలాంటి నిబంధనలు కావాలి పింఛన్ పొందడానికి, దానికి సంబంధించిన వివరాలు గుర్తుపెట్టుకొని ఇంకెవరైనా ఉంటే కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు నుంచి పింఛన్ ఇచ్చేస్తున్నాం. ఆ లబ్ధిదారుల లిస్టులో ఇంకెవరైనా మిస్ అయినటువంటి వారు, లబ్ధిదారులై ఉండి అప్లై చేసుకోలేనటువంటి వారు, లేకుంటే మిస్ అయినటువంటి వాళ్ళు, లేదా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మరొకసారి అవకాశం కల్పిస్తున్నట్టుగా, అంటే రొటీన్ ప్రక్రియ కాబట్టి మరలా అప్లై చేసుకోవడానికి గల ఏమేమి కావాలనే దానికి సంబంధించి కూడా చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలి, జీవిత భాగస్వామి అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆమెకు సంబంధించిన వివరాలు, అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, అట్లాంటి డీటెయిల్స్ ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి. వీటితో పాటు అక్కడ ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత కొత్త పింఛన్ విడుదల కానుంది. జూన్లో పంపిణీ చేయాలని భావించిన వారు అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు రాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్ రాలేదు కాబట్టి జూన్ అనేది పెండింగ్ పడిపోయి ఆగస్టు నుంచి వస్తుంది. ఎట్టకేలకు ఆగస్టు నుంచి పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఫౌజ్ కేటగిరీలో అర్హులకు 4,000 చొప్పున పింఛన్ అందిస్తారు. ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి సీఎం చంద్రబాబు కడప జిల్లా జమలమడుగు గూడెం చెరువులో పర్యటిస్తారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడతారు. సో కడప జిల్లాలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పింఛను పథకంలో పాల్గొంటారు. ఆయన కూడా స్వయంగానే ఈ యొక్క లబ్ధిదారులకు ఈ పింఛను అందిస్తారు. మిగతా అన్ని ఏరియాలలో కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ ఉదయం 7 గంటల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ నేతలతో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి. చివరకు గండికోటకు వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అది సీఎంకి సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో స్పౌజ్ కేటగిరీలో పింఛను పొందేటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు 4,000 రూపాయలు ప్రభుత్వం నేరుగా వారికి ఇవ్వబోతుంది. దీంతో చాలా వరకు అంటే 1,09,000 మంది వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు మనం చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఈ పథకం చాలా 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 ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. 4,000 రూపాయలు అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత అమౌంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కొంత తక్కువగా ఉంటాయి. సో దీనివల్ల చాలా కుటుంబాలలో కూడా కొంత భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పింఛను పథకం తర్వాత మిగతా వాటికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకుంది. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా పింఛన్ అనేటువంటి దాన్ని కూడా అమలు చేస్తూ ఈ రోజు నుంచి 4,000 రూపాయల పింఛన్ స్పౌజ్ పింఛన్లని లబ్ధిదారులందరికీ కూడా అందజేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.